గంగ కోర్టులో అలా చెప్పిందా? ఆ రోజు రాత్రి అలాగే చెప్పింది. అదిగో సాగర్ కూడా వచ్చేశాడు. గోవిందయ్య గారు, తొందరగా బొగ్గులు తీసుకురండి, దిష్టి తీయాలి సాగర్కి. మొదటిసారి నేను సాగర్ని కోర్టులో వాదించటం చూశాను. నా తల గర్వంతో పైకెత్తుకున్నాను. వాడికి నా దిష్టి తగులుతుందేమో. ఇవ్వండి, నేను వీడికి దిష్టి తీస్తాను. ఇప్పుడు నేను నమ్మకంగా చెప్పగలను, నా సాగర్ నా ముని మనవరాల్ని తప్పకుండా తీసుకొస్తాడు. గోవిందయ్య గారు, దీన్ని తీసుకెళ్లి బయట పారేయండి. ఏమైంది? ఏమైంది చెప్పు. ఈరోజు నీకు చాలా గొప్ప రోజు అయి ఉంటుంది. నువ్వు పెట్టిన పిటిషన్ పాస్ అయిపోయింది కదా. నువ్వు గెలిచిన తర్వాత నీ మొహంలో సంతోషం కనిపించాలిగా. మరి దిగులుగా ఉన్నావేంటి? ఏమైంది నీకు? ఒకవేళ ఇలాగైతే లేదు కదా, గెలిచిన తర్వాత కూడా ఓడిపోయినట్టు అనిపించట్లేదు కదా. నిరంజన్, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రశంసించడానికి బదులుగా నువ్వు కఠినంగా మాట్లాడి వాడి మనసు ఎంతగానో బాధపెడుతున్నావు. నా మాటలు కఠినంగా అనిపించచ్చమ్మా, కానీ నేను నిజమే చెప్తున్నాను. సాగర్కి చిన్నప్పటి నుంచి గంగ గురించి తెలుసు. వాడికి ఇది తెలుసు, గంగ చావనైనా చస్తుంది, కానీ తన క్యారెక్టర్ మీద, తన గౌరవ మర్యాదల మీద ఎవ్వరినీ వేరైతే చూపించనివ్వదు. కానీ ఈరోజు అదే గంగ కోర్టులో అందరి ముందు తన క్యారెక్టర్ మీద ఊహించనంత పెద్ద మచ్చ వేసుకుంది. కానీ వీణ్ణి మాత్రం తన కూతురికి తండ్రి అని అంగీకరించలేదు. దాని అర్థం ఏమిటంటే మీ మనవడికి చాలా బాగా అర్థమై ఉంటుంది. అవునా సాగర్? ఇంత ద్వేషం, ఇంత కోపం తనలో ఉందని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్నా. తన క్యారెక్టర్ మీద మచ్చ వేసుకోవటం తనకీ అంగీకారమే, కానీ నా దగ్గరికి తిరిగి రావడం తనకు అస్సలు ఇష్టం లేదు. ఎంత కోపంగా ఉందంటే తను చనిపోవటానికి కూడా సిద్ధమే, కానీ తన మనసులో నా మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తిరిగి రానివద్దను. ఇంత కోపం ఉంటే అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఐ రియల్లీ డోంట్ నో. నాకొక్కటే అనిపిస్తుంది, కృష్ణని కోల్పోతానేమోనన్న భయం. తెల్లవారింది, అందరూ లేవండి. గంగా, మా ఇంట్లో ప్రతి సంవత్సరం సుమంగళి వ్రతం రోజున ఇంటి కోడలికి వెండి పళ్ళెం ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుండి సాగర్ కోసం వ్రతం చేస్తూ వస్తున్నావు. ఇప్పుడు నువ్వు పూర్తి హక్కుతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఈ పళ్ళెం తీసుకోవడానికి ముందు నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఇక నువ్వు జీవితాంతం సాగర్ కోసం ఈ వ్రతం చేస్తాను అని. ఎందుకంటే ఈ వ్రతం కేవలం ఆనవాయితీ కాదు, ఇది నీకు సాగర్కి ఉన్న ప్రేమకు ఆయుష్ పోస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను చిన్నమ్మగారు. ఆ ప్రేమ అంతా ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదు. కానీ ఒకటి, నేను మీకు ఇచ్చిన మాటను ఈ రోజుకి నిలబెట్టుకున్నాను.
అరే ఏం చేస్తున్నావు మాధవి? పొద్దున్నే నన్ను చేస్తున్నారు? ఒంటరిగా అరే వదిలేసి ఏం చేస్తున్నారు? అత్తయ్యకి వినిపిస్తుంది. పొద్దునే ఏం చేస్తున్నావు మాధవి? నన్ను ఒంటరిగా వదిలేసి ఈ రోజు సుమంగళి వ్రతం ఉంది, నేను పూజ చేసుకోవాలి. నువ్వు ఈ వదలండి, పూజలు ఏం గిజలు అన్ని చేస్తున్నారు? వదిలేసి అమ్మ మాట ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? కాస్త నా అరే, గురించి ఏం పట్టించుకో. చేస్తున్నారు? ఏంటి మాధవి, గిన్నెలన్నీ పగలగొడతావా ఏంటి? ఎవరు? మాధవి, నువ్విప్పటికీ సుమంగళి వ్రతం చేస్తున్నావా? బంధాలు లేకపోవచ్చు, కానీ ఆచారాలున్నాయి కదా. ఈ ఆచారాలను పాటించడం వల్ల ప్రయోజనం ఉంది. నీకు ఈ బంధం మీద నమ్మకమే లేదు కదా? నమ్మకాన్నైతే మీరే కదా వదిలేశారు. మీ దృష్టిలో ఇంకెవరో మరో కుటుంబం కంటే కూడా ఎక్కువైపోయారు. వాళ్ళ కోసం మీరు అందరికీ మొహం చాటేశారు. నేను ఈ రోజుకి ఇంటి కోడల్ని, అత్తయ్య అయితే తన కోడల నుంచి ఇది కోరుకుంటున్నారు. నేను ఈ ఆచారాన్ని ఎప్పుడూ కూడా పాటించాలి అని. ఇదొక్కటే కారణమా నువ్వు ఈ వ్రతం చేయటానికి? గోవిందే గారు, మాధవి లేచిందా ఇంకా పడుకుందా? ఈ రోజు సుమంగళి వ్రతమని తనకి తెలుసా? నిరంజన్ కోసం తని వ్రతం చేస్తుందా? తప్పకుండా అమ్మగారు, మీ కోడలు కదా, మీరిచ్చిన సంస్కారాన్ని ఎలా మర్చిపోగలరు? అదిగో చూడండి, చిన్నమ్మగారు వస్తున్నారు. అన్నీ పెట్టేశావా? అన్నీ జాగ్రత్తగా పెట్టు. సంతోషంగా ఉండు. కొంగుపట్టమ్మా. గంగ నీకోసం ఏం పంపించిందో? అలాగే ఏదో మంచిదే అయి ఉంటుంది అత్తయ్య. అరే వా. అత్తయ్య యా అల్లా! అత్తయ్య మీరు జాగ్రత్త. సాగర్ చూడు. నానమ్మ, నానమ్మ, ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు. అలాగే నిలబడు, అలాగే నిలబడు నువ్వు.